నమస్తే దోస్తులు, ముందుగానే చెప్పినా కదా బెంగళూరులో అయితే ఒక బిగ్ ఈవెంట్ అయితే రాబోతుందని చెప్పేసి అయితే ఆ ఈవెంట్ కూడా ఇదే. మన సువర్ణ ఫుడ్స్ వాళ్ళు మనకైతే ఈ బంపర్ ఆఫర్ అయితే ఇచ్చారు. సువర్ణ ఫుడ్స్ ఓనర్ మరి వాళ్ళందరికీ అయితే చాలా అంటే చాలా థ్యాంక్స్. బెంగళూరులో పోయి ఎప్పుడైతే వంట చేద్దాం అని మేమైతే అనుకోలేదు, కానీ ఫస్ట్ టైం అయితే పోయి బెంగళూరులో అయితే వంట చేసినాం. ముందుగా అయితే గుమ్మడికాయ పులుసుకి అయితే గుమ్మడికాయలతో మంచిగా పొట్టు తీసేసి రౌండ్గా అయితే చక్కగా అయితే కోసేసినాను. అంతలోనే మన దత్తుగాడు వచ్చేసి చక్కెర పొంగల్ అయితే వేసేసాడు. ఇంతలోనే నేను వచ్చేసి ఉల్లిగడ్డలు వేసేసి కాయ పులుసు ఆంధ్ర స్టైల్లో చేయమంటే చేసినాము. అది కూడా ఇంతలోనే మన వంశీగాడు వచ్చి 3 కట్టాలపై పెట్టేసి 150 కిలోల బాస్మతి రైస్తో పనసకాయ పలావ్ అయితే ఇస్తున్నాడు. అది కూడా ఆంధ్ర స్టైల్లో. మన ఆంధ్ర స్టైల్లో ఇచ్చిన పలావ్ అయితే సూపర్ అంటే సూపర్ వచ్చింది. అసలు పుల్లలుగా అయితే వచ్చింది. అంతలోనే 150 కిలోల కందిపప్పు కూడా చేసేసిన, మామిడికాయ పప్పు చేసేసి నలుగురు అయితే దింపేస్తున్నారు దీన్ని. ఇంతలోనే మన పక్కన ఇంకో పొయ్యి పెట్టేసి బగారా రైస్లోకి నెయ్యి అయితే ఇచ్చేసేస్తున్నాను. బాస్మతి రైస్తో మాత్రం పలావ్ మాత్రం సూపర్ వచ్చిందన్నారు మన ఆంధ్ర స్టైల్లో చేసినందుకు. ఇక ఇంత మంచి అవకాశం వచ్చిన మన సువర్ణ ఫుడ్స్ వాళ్ళకైతే చాలా అంటే చాలా థ్యాంక్ యూ అండి. ఆ ఇంతలోనే రైస్ అయితే దమ్ము తీసేసి మంచిగా పుల్లలుగా వచ్చినాయా లేదా అని చూపిస్తున్నాను. ఇక ఇంతలోనే చక్కెర పొంగల్ ఎలా వచ్చింది ఏదాన్ని కూడా చూస్తే సూపర్ అంటే సూపర్ వచ్చింది. వెజిటేబుల్ మిక్స్డ్ కర్రీ కూడా 5 రకాలు చేసిన. ఇంతలోనే స్ప్రింగ్ రోల్స్ అయితే వెజ్ స్ప్రింగ్ రోల్, ఇది కూడా చాలా అంటే చాలా తక్కువ రేట్లో అయితే బెంగళూరులో దొరుకుతుంది. సో వెజ్ స్ప్రింగ్ రోల్ కూడా ఎంపీఎమంటే ఎంపీ చేస్తున్నాము. ఆ ఇంతలోనే మన క్రికెట్ బ్యాట్స్ అంటాం కదా, అప్పడాలు, ఇవి కూడా ఎంపీ చేస్తున్నాము. అయిన తర్వాత ఇక మనకి 2 టెడ్డీ బేర్లు వచ్చినాయి, అక్కడ కలిసినాం. మంచిగా ఫోటోలు అయితే భోజనాలు అయితే స్టార్ట్ అయినాయి. భోజనాలు స్టార్ట్ అవ్వగానే ఇక మనం వచ్చేసి ఒక వీడియో అయితే తీసుకుందాం అనిపోతే మన సువర్ణ ఫుడ్స్ వాళ్ళు అయితే మంచిగా అక్కడ హోమ్ మేడ్ స్వీట్స్, పికిల్స్ అన్నీ ఎవ్రీథింగ్ ఇస్ వాళ్ళైతే అరేంజ్ చేస్తారు. సువర్ణ ఫుడ్స్ కిందనే నెంబర్ ఉంటుంది, దానికైతే కాంటాక్ట్ అవ్వండి. బెంగళూరులో వాళ్ళు ఏవైతే తెలుగు వాళ్ళు వచ్చినా కూడా సువర్ణ ఫుడ్స్ వాళ్ళు అయితే మ్యారేజ్ ఈవెంట్స్ కూడా క్యాటరింగ్ చేస్తారు, కాంటాక్ట్ చేయండి.